అబ్బా అన్నారు వచ్చాడు మా బిడ్డనే రావాలి అలా చుట్టాలు వచ్చాడు మా బిడ్డనే రావాలి చూడు పండు పండు అంటది ఎక్కమంటే ఎక్కించిన బస్సు ఎక్కించిన ఏమో ఒకసారి కాల్ చేస్తాం అన్నడే ఎదురున్నారా ఆ అమ్మగారు ఈ ముసల్దేమో కూసని ఇల్లంతా చూడిపిస్తుంది. పోయినసారేమో వాళ్ళ కొడుకులు వచ్చి ఫ్రిడ్జ్ అంతా ఖరాబ్ చేసారు. ఈ ఫ్రిడ్జ్ మంతలు అస్సలకే పోతలేవు. ఆ అమ్మగారు వస్తున్నా వస్తుంది నేను పండట్టే అదుక్కొని నేను ముసలి సరగుండా విన్నదా ఇక నిన్ను కాదమ్మ గారు అంత ఎవరో రుద్దిర్రు వాళ్ళని అంటున్నా మిమ్మల్ని కాదు ఏమైంది అమ్మ గారు పిలిచారు. ఎవరికి చేస్తారమ్మా ఫోన్ నంబర్ కట్టిస్తా. ఇక మోగుతుంది మాట్లాడండి. హలో అట్లా కదమ్మా బిడ్డ పిల్లల్ని పచ్చకిచ్చావా ఇప్పుడే ఎక్కిపించావా పొద్దున ఎక్కిపించచ్చు కదా నైట్ అవుతుంది నీకు ఒకరు ఫోన్ ఉన్నా ఎవరికొచ్చాడు పిల్లకి ఒకరు ఎవరైనా ఫోన్ ఉన్నా కాల్ చేస్తా ఫోన్ లేదా వెళ్ళొస్తా బిడ్డ తెస్తావా సరే రంగయ్య ఫోన్ పెట్టుకొని కష్టపడి ఇప్పుడేందమ్మా గారు ఎప్పటి నుంచో మీ దగ్గర పని చేసుకుంటే కష్టాలు పడుతున్నా కదమ్మా గారు. ఒక్క రూపాయి జీతం పెంచదు. ఇంటికి వచ్చినప్పుడు అన్నీ పడుతుంది అయ్యగారు వచ్చారా? ఎప్పుడు వచ్చారు? అమ్మగారు లోపల ఉన్నారు. ఫోన్ ఎంత పని ఉంటుందేమో ఆ ముసలి పని చేపించి చంపుతుంది నన్ను అయితే అలా. మంచిగున్నా దాను మంచిగున్నావా మంచిగున్నానమ్మా మంచిగున్నావా మంచిగున్నా అమ్మా నువ్వు మంచిగా మీరు మంచిగా తిన్నావా తిన్నా గొడ్డు వేసుకుంటున్నావా వేసుకుంటున్నా పిలిచిరా ముసలి అమ్మగారు వస్తున్నా. పిల్లకి కొంచెం వాటర్ ఏమి బిడ్డ చదువుకుంటున్నాడా బాగా అమ్మ నాన్న మంచిగున్నాడా అంతే చెప్పొస్తుందా అయ్యా ప్రయాణం చేసి వచ్చారు కదా లీవ్ తీసుకోండి. అది ఇంత జొమ్మ తీసుకొస్తా ఇట్లా కాగలదు ఇప్పుడు ఒక్కడి పని కూడా లేదు. ప్రయాణం చేసి వచ్చారు. రంగయ్య వచ్చి ఈ గ్లాస్ పక్కనే రా రంగయ్య. సరే అమ్మా నీళ్ళు పడ్డాయి చూడుద్దా అదే నేను మంచిగా చూసుకుంటున్నా. రంగయ్య కూర్చోదా ఎంతసేపు అని నీళ్ళ పడుతుంది కూర్చో
అమ్మవారికి మంచిగా సార్ అమ్మవారికి గొర్రెలు మంచిగా తెచ్చిస్తున్నాం 3 కుట్లు వేసుకుంటుంది మంచిగా. ఏమన్నా చేసినావు అనుకో నీతో ఇస్తా. సరే అయ్య గారు, ఎటు పోతే అమ్మగారితోనే ఉంటున్నా. ఎటు పోవద్దు సరేనా? సరే అయ్య గారు. అమ్మమ్మతోనే ఉండాలి. పోరుడు ఇంత లేడు కానీ నాతోనే తీస్తాడు. సంగతి తర్వాత చెప్తా. అదే రంగా ఎందులో లోపల ఏమో గుంజుకుంటున్నావు? కాదయ్య గారు, అమ్మగారిని హాస్పిటల్ తీసుకోవాలని తీసుకుంటున్నా. ఏమైనా కావాలంటే చెప్పు పైసలు. అమ్మగారికి మందులు లేవాలి 100 రూపాయలు తీయండి. ఇప్పుడైనా సరే, అవసరమైతే మళ్ళీ డబ్బులు అడుగుతాయి. సర్లే, ఇప్పుడు కాదు కదా, 500 తీసుకుందాం పిల్లలు. అమ్మమ్మ మంచిగా చేసినావా నువ్వు? ఈ ముసలి ఒక్క పని చేయలేదు కానీ మురుకులని నాతో చేపించి ఆమె చేసిన అని అబద్ధం చెప్తుంది. పోరాళ్ళకి ఈ కష్టానికి ఏ ఫలితం లేదు. వచ్చినా మమ్మీ, వచ్చినాం. అక్క అమ్మ బట్టలు మాట్లాడుకుంటున్నా. అమ్మ కొంచెం చేస్తున్న ఒక్క పని వస్తలేదు. వీళ్ళు చూడు టేస్ట్ పోరాలేదు. ఏదో సౌండ్ వస్తుంది. పన్నాడు వీడు. ఈ పొట్టాడు ఇంత లేడు కానీ నా సంగతి నా తోలు తిత్తా అన్నాడు. ఆగు, వీని పని ఏదో ఒకటి చేయాలి. ఇవాళ ఏముంది నూనె పోస్తా, కింద నూనె పోస్తా. వీడు కిందికి దిగేటప్పుడు జాకి పడతాడు. మంచం మీద అంటాడు. పోయేదాకా ఏం లొల్లు ఉండదు ఇక వీనితో. సంగతి చూడాలి ఇవాళ. అమ్మగారు వస్తున్నా. ఏమైంది? అయ్యో అమ్మగారు ఏమైంది? మంచి కొంచెం పైన పెట్టు. కింద పడ్డాడు, కొంచెం పైన పెట్టు. వాళ్ళు ఇంటికి వస్తే పౌడర్కి దెబ్బ తాకింది. కొడక నడుపుకి దెబ్బ తాకింది. రంగులతోనే రాపిస్తా. అదే పొద్దు నుంచి పని చేసి అలసిపోయినట్టు. ఆడికి ఎందుకే ఇబ్బంది పెట్టడం? మళ్ళా పని ఎక్కువైంది. మంచోడే ఉన్నట్టున్నాడుగా. నా కోసం అంత మంచిగా మాట్లాడిండు. ఉన్న రోజులన్నా మంచిగా చూసుకోవాలి పోరు.